నమస్కారం ఫ్రెండ్స్. మనం మనీ పంచతంత్ర కథల్లో మనీ గురు రాజశేఖర్ గారి కళ నుంచి జారివాలిన తొలి కథ బంగారు బాతుకుట్టు. ప్రతి పర్సన్కి ఈ బంగారు బాతుకుట్టు గురించి వినే ఉంటాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు, ఆ రైతుకి పొలంలోకి ఒక బాతు దొరుకుతుంది. ఆ బాతు తీసుకొచ్చి ఇంటికి వచ్చి కొంచెం మేత పెట్టగానే అది తిని నెక్స్ట్ డే ఓ బంగారు గుడ్డును పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బంగారు గుడ్డు అమ్ముకుని ఆయన చాలా గొప్ప ధనవంతుడు. అలాగే ఒకరోజు ఈ రైతుకు దురాశ వచ్చి ఈ బాతు పొట్టకొస్తే అనేక గుడ్లు ఉంటాయి, ఒకేసారి పెద్దవాళ్ళు అయిపోదాం, ఒకేసారి గొప్ప ధనవంతులు అయిపోదాం అనే భావంతో ఆ బాతు యొక్క పొట్ట చీల్చి చూస్తే అందులో ఏమీ ఉండవు. సో అక్కడితో బాతు చనిపోతుంది, గుడ్డు ఆగిపోతుంది. ఇది విష్ణుగుప్తుడు చెప్పిన మనీ పంచతంత్ర కథలు. ఆయన దురాశ దుఃఖం చేటు అనేసి అక్కడితో ఆపేశాడు. మన మనీ గురు రాజశేఖర్ గారి వర్ణంలోకి వెళ్తే ఇక్కడ బాతు అనేది ఒక రెగ్యులర్ ఇన్కమ్ కానీ ఒక రెగ్యులర్ కంఫర్ట్ కానీ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు. దానికి కొంత మేత పెడితే గుడ్డు పెడుతుంది, అది కొంతకాలం కొనసాగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉద్యోగం ఉంది, ఉద్యోగం ద్వారా ఆదాయం వస్తుంది అంటే ఆయనకి బాతు ఏంటి అంటే ఉద్యోగం ఆయన బాతు. ఒక వ్యక్తి కంఫర్ట్గా బండి మీద తిరుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ కంఫర్ట్ని ఇచ్చే బైక్ ఆయనకున్న బాతు. బాతు ద్వారా వచ్చే ఫెసిలిటీ ఏంటంటే కంఫర్ట్గా తిరగటం. ఓ బిజినెస్ ఉంది, బిజినెస్ బాగుంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఒక కంఫర్ట్. అంటే ఇక్కడ బాతు వచ్చి బిజినెస్ అవుతుంది, బిజినెస్ మీద వచ్చే లాభం ఏదైతే ఉందో అది బాతుగుడ్డు అవుతుంది. సో ఇలాగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక బాతు ఉంటుంది. ఆ బాతును నువ్వు పెంచి పోషిస్తున్నంత కాలం నువ్వు డెవలప్ అవుతూ ఉంటావు. అలా కాకుండా ఆ బాతును ఒకేసారి కోసి హఠాత్తుగా పైకి ఎదగాలి అనుకుంటే నీ జీవితం తల్లకిందులైపోతుంది. అందుకే చాలా సందర్భాల్లో మనం చేసే తప్పు ఏంటంటే మనం చేస్తున్న పని కంటే మనకి ఆహారాన్ని వ్యవహారాన్ని ఇచ్చే పని కంటే వేరే అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం. అలాగే అనవసర హెచ్చులో పోయి ఆఫీసులో గొడవ పెట్టుకుని బాసు ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి ఉద్యోగం పోగొట్టుకుని గాలికి తిరిగే చాలామంది ఉంటారు. వ్యాపారాన్ని వదిలేసి వ్యసనాలు వెంటబడేవాళ్ళు ఉంటారు. ఒక వ్యాపారం నడుస్తున్నప్పుడు రేస్ కోర్స్ ఆడితే డబ్బులు వస్తాయని, లేదా వేరే చోట్ల ఇన్వెస్ట్ చేస్తే తొందరగా వస్తుందని, ఎక్కువ వడ్డీకి రిటర్న్ వస్తాయనేసి ఇలాగ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్న బిజినెస్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో డియర్ ఫ్రెండ్స్, మై కన్క్లూజన్ ఈజ్ మీకున్న ఏ కంఫర్ట్ అయితే ఉందో ఆ కంఫర్ట్ని శ్రద్ధగా ఉంచుకోండి. దాన్ని డిస్టర్బ్ చేసుకోకండి, దాన్ని పాడు చేయకండి, దాన్ని డిస్ట్రాయ్ చేయకండి. రైతు బాతుని చంపి బంగారు గుడ్లు ఒకేసారి వస్తాయని ఆశపడ్డట్టు మీరు మీ ఉన్న కంఫర్ట్ లెవెల్ నుంచి జారిపోకుండా ఇంకా మెరుగైన లెర్నింగ్ నేర్చుకుని ఉన్నతమైన ఫలితాలను, అద్భుతమైన ఫలితాలను పొందాల్సిందిగా ఈ కథలో మనీ గురు రాజశేఖర్ సూచించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.